హలో అండ్ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కృష్ణాస్ ట్యుటోరియల్స్. ఈ వీడియోలో నేను మీకు కొన్ని టాపిక్స్ చెప్తాను. ఆ టాపిక్స్ మీద మీరు కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టి చదవండి. సో ప్రీవియస్ వీడియోలో మనం విజేత కాంపిటీషన్ బుక్ను ఆధారంగా చేసుకొని లాస్ట్ సెట్లో ఉన్న పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సిలో సబ్ టాపిక్స్ ఏంటి అని చూసాం. సో విజేత కాంపిటీషన్లో ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్స్ అయితే లేవండి. సో ఆ టాపిక్స్ గురించి ఒకసారి వినండి. ఆ టాపిక్స్కి సంబంధించిన సోర్స్ కూడా మీకు ఇస్తాను. సో నెంబర్ 1 ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్, నెంబర్ 2 కంపెనీ లా, నెంబర్ 3 లా ఆఫ్ టోర్ట్స్, నెంబర్ 4 లీగల్ రీజనింగ్, నెంబర్ 5 మెంటల్ ఎబిలిటీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెంబర్ 1 ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872. ఇందులో లా, మర్కంటైల్ లా అంటే లా డిఫరెంట్ టైప్స్ ఉంటుంది, సివిల్ లా, క్రిమినల్ లా, ఇంటర్నేషనల్ లా. సో ఇన్ దట్ మర్కంటైల్ లా ఈజ్ వన్ ఆఫ్ ద లా. దాన్నే మనం బిజినెస్ లా, కమర్షియల్ లా అని కూడా అంటుంటాం. నెక్స్ట్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్, కాంట్రాక్ట్ అంటే ఏంటి, నెక్స్ట్ ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ ఎ వ్యాలిడ్ కాంట్రాక్ట్. సో టైప్స్ ఆఫ్ కాంట్రాక్ట్స్లో మీరు వ్యాలిడ్ కాంట్రాక్ట్ అంటే ఏంటో చదువుకుంటారు. నెక్స్ట్ ఆఫర్, యాక్సెప్టెన్స్ అండ్ కన్సిడరేషన్, ఈ మూడిటికి ఉన్న రిలేషన్ ఏంటి, వాటికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేటింగ్ ప్రిన్సిపల్స్ ఏంటి. సో ఆఫర్, యాక్సెప్టెన్స్ అండ్ కన్సిడరేషన్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ కాంట్రాక్ట్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ అండి. సో వెన్ ఇట్ కమ్స్ టు టైప్స్ ఆఫ్ కాంట్రాక్ట్, మనకు వ్యాలిడ్ కాంట్రాక్ట్ అని చెప్పాను కదా, సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద టైప్. సో అందులో మనకు వాయిడబుల్ కాంట్రాక్ట్ అని, ఇల్లీగల్ కాంట్రాక్ట్ అని, వాయిడ్ కాంట్రాక్ట్ అని, అన్ఎన్ఫోర్సబుల్ కాంట్రాక్ట్ అని, బైలేటరల్ కాంట్రాక్టు, యూనిలేటరల్ కాంట్రాక్టు, ఎగ్జిక్యూటరీ కాంట్రాక్టు, ఎగ్జిక్యూటెడ్ కాంట్రాక్టు, ఇలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయండి. సో అవన్నీ కూడా నేర్చుకోవాలి. నెక్స్ట్ లీగల్ వర్డ్స్ ఫ్రమ్ కాంట్రాక్ట్ లైక్ జస్ట్ ఇన్ రెమ్ ఎట్సెట్రా. మనకు కాంట్రాక్ట్ అన్న టాపిక్ చదువుతుంటే అందులో కొన్ని లాటిన్ వర్డ్స్ వస్తుంటాయి, ఫ్రెంచ్ వర్డ్స్ వస్తుంటాయి. లైక్ జస్ట్ ఇన్ రెమ్. జస్ట్ ఇన్ రెమ్ అంటే రైట్ ఎగెనెస్ట్ ద హోల్ వరల్డ్. మనకు జస్ట్ ఇన్ పర్సోనెమ్ అని కూడా ఉంటుంది, రైట్ ఎగెనెస్ట్ ద పర్టికులర్ ఇండివిజువల్. సో like this you have to read about Indian Contract Act or Contract Act. Next, elements of company law. In this, the meaning, nature and characteristics of a company, nationality and residence of a company, difference between company and partnership, HUF, LLP, etc. Okay, I mean difference between company and partnership, difference between company and HUF, like that. Next, Company Act 2013. So latest Company Act 2013. Types of company, concepts like CSR, corporate social responsibility, ethical dilemma, etc. So etc. And that means there are some more important some more topics that you should read. Next, law of torts. So in this introduction of law of torts, what is the meaning of tort, what is the origin of torts, like this. Damnum sine injuria, injuria sine damnum mens rea. ఈ విధంగా కొన్ని మళ్ళీ లాటిన్ వర్డ్స్ అయితే వచ్చాయి. డామ్నమ్ సైన్ ఇంజూరియా అంటే డ్యామేజ్ వితౌట్ ఇంజూరీ, ఇంజూరియా సైన్ డామ్నమ్ అంటే ఇంజూరీ వితౌట్ డ్యామేజ్. నెక్స్ట్ మెన్సరియా. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ లైబిలిటీస్, స్ట్రిక్ట్ లైబిలిటీ, వికేరియస్ లైబిలిటీ అని, అబ్సల్యూట్ లైబిలిటీ, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైబిలిటీస్ చదువుకోవాలి. నెక్స్ట్ డిఫరెన్స్ బిట్వీన్ టోర్ట్ అండ్ క్రైమ్, బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ ఎట్సెట్రా. సో టోర్ట్కి క్రైమ్కి తేడా ఏంటి, టోర్ట్కి బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్కి తేడా ఏంటి, ఇటువంటి టాపిక్స్ అన్నీ కూడా లా ఆఫ్ టోర్ట్స్లో మీరు చదువుకోవాలి. సో దట్ ఏంటంటే మీకు ఎగ్జామ్లో ఒక మంచి కాన్ఫిడెన్స్తో క్వశ్చన్స్ అటెంప్ట్ చేయొచ్చు. అంటే ఇవి చదువుకోకున్నా కూడా ఇన్ జనరల్గా మీరు వాటి గురించి వినే ఉంటారు కాబట్టి ఎక్కడో అక్కడ వాటిని ఆన్సర్ చేయొచ్చు. బట్ ఏంటంటే కాంట్రాక్ట్ యాక్ట్, కంపెనీ లా యాజ్ వెల్ యాజ్ లా ఆఫ్ టోర్ట్స్ మనకు లా సెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అండి. సో ఎస్పెషల్గా మీరు ప్రీవియస్ ఇయర్ పేపర్స్లో చూసుకుంటే మీకు ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ నుంచి చాలా క్వశ్చన్సే వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ నోటెడ్ హియర్. సో ఏపీ లా సెట్ 2020 3 ఇయర్స్ క్వశ్చన్ పేపర్ ఒకసారి చూడండి. 74th క్వశ్చన్, 75th క్వశ్చన్, 76th క్వశ్చన్, 77th క్వశ్చన్, 87th క్వశ్చన్, 96th క్వశ్చన్, ఇవన్నీ కూడా ఓన్లీ కాంట్రాక్ట్ అన్న టాపిక్ నుంచి అడగడం జరిగింది. సో అదేవిధంగా టీఎస్ లా సెట్ 5 ఇయర్స్ 2020లో ఓన్లీ 19th, ఓకే 90 క్వశ్చన్ అడగడం జరిగింది. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఇప్పుడు మనం మాట్లాడుకునే టాపిక్స్ నుంచి అడగడం జరిగింది. సో మీరు 2019 పేపర్స్ చూసినా కూడా మీకు కాంట్రాక్ట్ నుంచి, టోర్ట్స్ నుంచి అట్లీస్ట్ 1 or 2 క్వశ్చన్స్ అయితే వస్తుంటాయి. కాబట్టి వీ షుడ్ నాట్ లూజ్ ఈవెన్ 1 మార్క్ అని చెప్పేసి ఈ వీడియో మీకు ప్రత్యేకంగా చేస్తున్నాను. సో కాబట్టి వీటి మీద కొంచెం శ్రద్ధ వహించండి. నెక్స్ట్ లీగల్ రీజనింగ్, లీగల్ మ్యాగ్జిమ్స్ ఉంటాయి. దట్ మీన్స్ లీగల్ డిక్షనరీ అండి. A to Z మనకు లాటిన్ వర్డ్స్ ఉంటాయి కదా, లైక్ జస్ట్ ఇన్ రెము, జస్ట్ ఇన్ పర్సోనెము, డి ఫ్యాక్టో, డి జ్యూరీ, ఓకే, ఇగ్నోరెన్షియా లా, నాన్ ఎక్స్ శాట్ అని చెప్పేసి, ఓకే, అలిబి అని చెప్పేసి,
ప్యారోలు ఈ విధంగా డిఫరెంట్ లీగల్ మ్యాగజిమ్స్ దానికి సంబంధించిన మీనింగ్స్ నేర్చుకోవాలి. నెక్స్ట్ ప్రిన్సిపల్ అండ్ ఫ్యాక్ట్ ఆర్ సిచ్యువేషన్ బేస్డ్ క్వశ్చన్స్ అంటే ఒక ప్రిన్సిపల్ ఇస్తారు, ఒక సిచ్యువేషన్ ఇస్తారు. సో ఆ ప్రిన్సిపల్ని మీరు ఆ సిచ్యువేషన్కి అప్లై చేసి ఫైనల్గా ఒక తీర్పు ఇవ్వాలి, ఒక జడ్జిమెంట్ ఆర్ డిగ్రీ ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చిన 4 ఆప్షన్స్ నుంచి ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. సో మీ యొక్క ఆ ప్రిన్సిపల్ మీరు ఎలా అప్లై చేస్తున్నారు ఆ సిచ్యువేషన్ కన్నా మీ యొక్క ఎబిలిటీని అక్కడ టెస్ట్ చేస్తారు. సో అటువంటి క్వశ్చన్స్ కూడా మీరు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది ముఖ్యంగా. సో ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. సో ఎస్పెషల్గా మీరు లా సెట్ రాస్తున్నారు కాబట్టి ప్రాక్టీస్ బాగా చేయాలి. నెక్స్ట్ మెంటల్ ఎబిలిటీలో కూడా మనకు విజేత కాంపిటీషన్లో టాపిక్స్ అయితే ఇచ్చారు. సో అవి కాకుండా కూడా ఇంకా చాలా టాపిక్సే ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ అవైతే నేర్చుకోండి. తర్వాత వీటిని చూడండి. కాజ్ అండ్ ఎఫెక్ట్ రీజనింగ్, డిరైవింగ్ కన్క్లూజన్ ఫ్రమ్ ప్యాసేజెస్, డ్రాయింగ్ ఇన్ఫరెన్సెస్, లాజికల్ వెన్ డయాగ్రామ్స్, పై డయాగ్రామ్స్, మిస్సింగ్ నెంబరు, కోడింగ్ డీకోడింగ్. సో ఇటువంటి టాపిక్స్ అన్నీ కూడా వస్తాయి. నెక్స్ట్ మనం 2020 టీఎస్ లాసెట్ 3 ఇయర్స్ క్వశ్చన్ పేపర్ చూస్తే అందులో మనకు మెంటల్ ఎబిలిటీలో కొంచెం ఎన్నడూ అడగనటువంటి క్వశ్చన్స్ అడిగాడు. టాపిక్స్ ఏంటంటే టైమ్ అండ్ స్పీడు, ఇంట్రెస్టు, యావరేజెస్, ప్రాఫిట్ అండ్ లాసు, ఏజ్ ప్రాబ్లమ్స్, స్క్వేర్ రూట్స్ నుంచి, మిక్చర్ అండ్ అలిగేషన్ అనే టాపిక్, ప్రాబబిలిటీ, లాగరిథం వంటి టాపిక్స్ నుంచి కూడా మనకు 2020 టీఎస్ లాసెట్ 3 వైడిసి పేపర్లో అడగడం జరిగింది. సో క్వశ్చన్స్ ఎప్పుడు ఎక్కడి నుంచి ఎలా అడుగుతున్నారో చెప్పలేము. సో ప్రీవియస్ ఇయర్ పేపర్స్ని ఆధారంగా చేసుకొని మీకు ఈ యొక్క టాపిక్స్ అయితే ఇంపార్టెంట్ అని ఇప్పుడు చెప్తున్నాను. కాబట్టి ఇవన్నిటి మీద కూడా మీరు కొంచెం శ్రద్ధ వహించండి. ఎస్పెషల్గా మెంటల్ ఎబిలిటీ మీద మీరు లాస్ట్ ఫోకస్ చేయండి. అండ్ అంటే టైం ఉన్నట్లయితే సైమల్టేనియస్గా మీరు ఫోకస్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు 60 మార్క్స్ మనకు లీగల్ యాప్టిట్యూడ్ కాబట్టి దాని మీద ఫోకస్ చేయండి. యాజ్ వెల్ యాజ్ మెంటల్ ఎబిలిటీ కూడా మనకి ఇంపార్టెంట్ అండి. సో మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ జీకేలో ఆన్సర్ చేయలేకపోవచ్చు, కానీ మెంటల్ ఎబిలిటీలో ఆన్సర్ చేయొచ్చు. ఎందుకంటే మనకు ఆ కాన్సెప్ట్ అర్థమైపోతే ఆ యొక్క ఎటువంటి ప్రాబ్లం ఇచ్చినా, ఆ కాన్సెప్ట్ మీద ఎటువంటి ప్రాబ్లం ఇచ్చినా మనం ఆన్సర్ చేయొచ్చు. టైమ్ అండ్ స్పీడ్ అన్న కాన్సెప్ట్ ఒక్కసారి నేర్చుకుంటే దానికి సంబంధించిన ఎటువంటి క్వశ్చన్ వచ్చినా కూడా మనం ఆన్సర్ చేయొచ్చు. అదే జీకేలో అలా ఉండదు కదా. సో డిఫరెంట్ టాపిక్స్ ఉంటాయి, డిఫరెంట్ సబ్ హెడ్డింగ్స్ ఉంటాయి, అవన్నీ గుర్తుంచుకోవడం కూడా చాలా కష్టమే. సో కొంచెం హార్డ్ వర్క్ ఎక్కువ ఉండాలి. కాబట్టి మెంటల్ ఎబిలిటీని కూడా చదవండి. దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. బట్ దీనికంటే ముందు కూడా మీరు లీగల్ యాప్టిట్యూడ్, కరెంట్ అఫైర్స్ చదవండి. సో దీనికి సంబంధించిన సోర్స్ ఇస్తా అని చెప్పాను కదా. సో మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో ఉన్నట్లయితే ఓకే, లేనట్లయితే జాయిన్ అవ్వండి. అందులో నేను మీకు ఒక పీడిఎఫ్ అయితే సెండ్ చేస్తానండి. సో లీగల్ యాప్టిట్యూడ్కి సంబంధించి. సో అందులో మీకు ఇప్పుడు నేను చెప్పినటువంటి అన్ని టాపిక్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఒకే దగ్గర ఉంటుంది. సో జాయిన్ ఇన్ ద టెలిగ్రామ్, లింక్ ఈజ్ ఇన్ ద డిస్క్రిప్షన్ అండి. ఆ లింక్ మీకు ఓపెన్ కానట్లయితే మీరు డైరెక్ట్గా టెలిగ్రామ్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి కృష్ణాస్ ట్యుటోరియల్స్ అని కొట్టండి. సో మన ఛానల్ లోగోతోని మీకు అక్కడ మన ఛానల్ కనిపిస్తుంది. రీసెంట్ వీడియోస్ కూడా అండ్ రీసెంట్ ఫొటోస్, పీడిఎఫ్స్ కూడా అందులో ఉంటుంటాయి. అప్పుడప్పుడు నేను కొన్ని షేర్ చేస్తుంటాను అందులో. సో అందులో జాయిన్ అవ్వండి. అందులోనే నేను మీకు దీనికి సంబంధించిన ఒక లీగల్ యాప్టిట్యూడ్ ఫుల్ మెటీరియల్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఓకే, లీగల్ యాప్టిట్యూడ్ ఫుల్ మెటీరియల్ అందులో పోస్ట్ చేస్తాను. సో జాయిన్ ఇన్ ద టెలిగ్రామ్. So that was all in this video, friends. Thank you. If you want to say something, let me know in the comment section. If you have some doubts, ask in the comment section, or if it is a personal one, reach me in Instagram or Facebook. So keep smiling, and thank you once again.